రాయలసీమను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు మాజీ మంత్రి శైలజనాథ్. సీమ భవిష్యత్తు కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారన్నారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తోందని సీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారన్నారు. రానున్న రోజుల్లో సీమకు నీటి కష్టాలు తప్పవన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలన్నారు శైలజనాథ్. కనుక ఈ కార్యక్రమంలో మనం విజయం సాధిస్తాం. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, పశ్చిమ ప్రాంతాలు, ఒంగోలు జిల్లాతో సహా గ్రేటర్ రాయలసీమ ప్రాంతం కేవలం కృష్ణా జలాలపైన ఆధారపడిన సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఈ రోజు సోమశిల్లో నీళ్లు ఉండొచ్చు, దాని కింద కండరేళ్లు ఉండొచ్చు, రేపు సమస్య లేదు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతే కనుక అనేక ప్రాంతాల్లో అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మీ అందరినీ కూడా ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కమ్మని పార్టీ తరఫున కోరుకుంటూ, మరొక్కసారి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన మోస్తున్న మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాంతం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్.